హాయ్. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. B2 వీసా ప్రాసెస్ ఏంటి, అసలు B2 వీసా ఎందుకు అప్లై చేస్తున్నాను, ఎలా అప్లై చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. B2 వీసాకి మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాలి అని నేను వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని ఫస్ట్ వెళ్ళాను. అప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే B2 వీసా టూరిస్ట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఎవరైనా మనకి ఇన్విటేషన్ పంపిస్తే మనం B2 వీసాలో యుఎస్కి వెళ్ళొచ్చు. సో మా అబ్బాయి గ్రాడ్యువాక్ సెరమోనీకి వెళ్ళడం కోసం నేను ఈ వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ మీకెందుకు చెప్పాలి అనుకుంటున్నా అంటే, నేను దీనికోసం నా ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఎలా వెళ్ళాలి, అసలు వీసా అక్కడ లోపల ఏం క్వశ్చన్స్ అడుగుతారు, లేదా అసలు ప్రాసెస్ ఏంటి అని తెలుసుకుందామని. కానీ ఎవరు తెలుగులో నాకు తెలిసి ఒక 1-2 వీడియోస్ కూడా నాకు కనిపించలేదు. అండ్ నాకు చాలా టఫ్ అయిపోయింది. అందుకనే అందరికీ కొంచెం ఈజీగా ఉంటుందని నేను నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీసా అప్లికేషన్ ఫీ కట్టాలి. ఫీజు కట్టిన తర్వాత ఒక 24 అవర్స్ అలా అయితే అది కొంచెం యాక్టివేట్ అవుతుంది ఏదో చెప్పారు. ఆ తర్వాత DS-160 ఫామ్ ఫిల్ చేసాము. DS-160 ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దీంట్లో యాక్చువల్లీ మనం అన్ని నిజాలే రాయాలి. అంటే మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, మనం ఏ జాబ్ చేస్తున్నాము, మన మంత్లీ ఇన్కమ్ ఎంత, ఆర్ ఇయర్లీ ఇన్కమ్ ఎంత, అది ఎలా వస్తుంది, ఇవన్నీ యాక్చువల్గా మనం రియల్గా ఏం చేస్తున్నామో అదే రాయాలి. ఎందుకంటే మళ్ళీ ఈ DS-160లో ఏవైతే ఫిల్ చేస్తామో అవే వీసా ఆఫీసర్ మనల్ని తర్వాత క్వశ్చన్స్ రూపంలో ఏదైనా అడిగినా నెక్స్ట్ అన్నీ దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకని DS-160 మాత్రం వెరీ క్లియర్గా నీట్గా ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా DS-160 ఫిల్ చేసిన తర్వాత వీసాకి మనం స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుక్ చేసుకోవడం ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. నేను November 23లో వీసా ఫీ కట్టాను. తర్వాత డిసెంబర్లో నేను అప్పటి నుంచి ట్రై చేస్తే నాకు 1 year 2 monthsకి అంటే ఆల్మోస్ట్ 14 months తర్వాత నాకు వీసా స్లాట్ దొరికింది. అది January 31st ఫింగర్ ప్రింట్, February 5th 25లో నాకు వీసా వచ్చిందా రాలేదా, అసలు ఏంటి, ఏం క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ 31st మేము ఫింగర్ ప్రింట్కి వెళ్ళాము. ఫింగర్ ప్రింట్కి ఓన్లీ DS-160 ఫామ్. కాకపోతే నేను 1 year బ్యాక్ DS-160 ఫిల్ చేశాను కాబట్టి ఇది 1 day బిఫోర్ 1 hour బిఫోర్ వరకు మనం DS-160 ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఓల్డ్ ఫామ్ ఉంటే కంపల్సరీగా ఒక 1 month బిఫోర్ లోపల కొత్త ఫామ్ ఫిల్ చేసుకొని ఆ కొత్త ఫామ్ అండ్ ఓల్డ్ ఫామ్, ఓల్డ్ DS-160 కొత్త DS-160 ఈ రెండు తీసుకొని వెళ్ళాలి. వీటితో పాటు మన వీసా కన్ఫర్మేషన్ అంటే మనకి అపాయింట్మెంట్ దొరికిన కన్ఫర్మేషన్ పేజ్ ఒకటి వస్తుంది. మనకి వీసా అపాయింట్మెంట్ పలానా డేట్ పలానా టైంకి మన స్లాట్ బుక్ అయింది అని కన్ఫర్మేషన్ పేజ్ ఒకటి ఉంటుంది. ఇది ఇంకా మన ఒరిజినల్ పాస్పోర్ట్, ఈ 3 తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఏమీ ఎక్స్ట్రా ఒక్క డాక్యుమెంట్ కూడా వాళ్ళు అడగరు. ఈ 3 మాత్రమే తీసుకెళ్తే సరిపోతుంది. ఈ 3 తీసుకొని ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం అన్నీ చెక్ చేస్తారు. ఓల్డ్ DS-160 న్యూ DS-160 రెండు చెక్ చేసి వాళ్ళన్నీ టిక్ చేసుకుంటారు. ఇంకా మన పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు టిక్ పెట్టుకుంటారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. ఇంకా సెకండ్ లోపలికి పంపిస్తారు. అక్కడ మనవి అన్నీ ఆన్లైన్లో కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసేటప్పుడు మన నేమ్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, మన స్పౌస్ నేమ్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, మన డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, ప్రతిదీ చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద ఫైనల్ టైం. అంటే అక్కడ ఏదైతే మళ్ళీ మనం చెప్తామో మిస్టేక్స్ అవన్నీ రెక్టిఫై చేస్తారు. అదర్వైజ్ మన వీసాలో ఎప్పటికీ ఇంకా మిస్టేక్ ఉంటే మిస్టేక్గానే ఉండిపోద్ది.
సో అక్కడ ఈలోపు మనం అన్నీ చెక్ చేసుకొని అక్కడ మనం అన్నీ రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ మనం ఒక క్యూ లైన్లో వెళ్తాము. క్యూ లైన్లో చాలామంది ఉంటారు, అక్కడ ఏం తోసుకోవద్దు, వాళ్ళన్నీ గైడ్ లైన్స్ చక్కగా ఇస్తూ ఉంటారు. అందరూ తెలుగులోనే మాట్లాడతారు, అంటే మన కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆ క్యూలో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు 2 కౌంటర్కి వెళ్ళండి, 3 కౌంటర్కి వెళ్ళండి, 7 కౌంటర్కి వెళ్ళండి. అలాగా మనకు వాళ్ళు ఏదైతే కౌంటర్ చెప్తారో ఆ కౌంటర్లోకి వెళ్ళి నుంచోవాలి. అండ్ వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళగానే విచ్ లాంగ్వేజ్ యు ఆర్ కంఫర్టబుల్ అని ఫస్ట్ అడుగుతారు. అడిగినప్పుడు మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ చెప్పండి. సో దాన్ని బట్టి మీతో వాళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ యువర్ నేమ్ అని అడుగుతారు. విత్ సర్ నేమ్, మీ పూర్తి పేరు చెప్పండి. వాళ్ళు అది మన వీసాలో ఉంది కరెక్టా మనం చెప్పేది అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే అడుగుతారు. మన డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ జస్ట్ మీరు ఒకసారి మీ ఫింగర్స్ అన్నీ స్కాన్ చేయండి అని అడుగుతారు. స్కానర్ మీద కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, నెక్స్ట్ రైట్ హ్యాండ్, అలా బోత్ ద థంబ్ ఫింగర్స్ అని అడుగుతారు. ఈ థంబ్ ఫింగర్స్ 2 ఒకసారి అలా పెట్టిన తర్వాత దెన్ మనని ఒక ఫోటో తీసుకుంటారు. స్ట్రైట్గా కూర్చోమని చెప్తారు. జస్ట్ సింపుల్ అనమాట. ఇంకంతే. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే ఈ 5 days గ్యాప్ ఉంది నాకు ఫింగర్ ప్రింట్కి, వీసా ప్రాసెస్కి. నాకు ఈ 5 daysలో పిక్చర్ టెన్షన్ అయిపోయింది. అసలు వీడియోస్ చూస్తే నేను చాలా వీడియోస్ చూసాను, అసలు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని ఒక్కొక్కళ్ళు చెప్పింది ఒక్కొక్కలాగా అవన్నీ విని నాకు లిటరల్లీ ఫీవర్ వచ్చేసింది. అసలు కొంతమంది చెప్పారు ఇక్కడ లాంగ్వేజ్, ఇది నా పాస్పోర్ట్, ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇక్కడ ఇంగ్లీష్ అని రాసుంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అడుగుతారు. నేను చూసిన ఒక వీడియోలో లిటరల్లీ ఇలాగే చెప్పారు, ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంటే ఇంగ్లీష్లోనే అడుగుతారు క్వశ్చన్స్. బట్ కరెక్ట్ కాదండి. ఇక్కడ ఏ లాంగ్వేజ్ రాసున్నా కానీ B2 వీసాకి మాత్రం మనం లోపలికి వెళ్ళిన తర్వాత మన లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ వీసా ఆఫీసర్ని అడిగితే మన కంఫర్టబుల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేటర్ని ఇస్తారు పక్కన. సో ఇట్స్ క్లియర్. ఇది తెలియక నాకు ఫీవర్ వచ్చింది యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ మన దగ్గర లెదర్ బెల్ట్స్ కానీ, పర్సెస్ కానీ, ఆర్ మొబైల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమీ తీసుకెళ్ళనివ్వరు లోపలికి. మీరెవరు తీసుకెళ్ళకండి ఆల్మోస్ట్. లేదా మీతో ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసి బయట అన్నీ హ్యాపీగా లోపలికి వెళ్ళండి. ఆల్మోస్ట్ ఒక 5 minutes అంత వాక్ తర్వాత మీకు ఫస్ట్ DS-160 కన్ఫర్మేషన్ పేజ్, మీ పాస్పోర్ట్ ఒరిజినల్, ఈ ఒరిజినల్ వెనకాల మీకు ఏదైతే స్టిక్కర్ వేసారో ఈ స్టిక్కర్ని స్కాన్ చేసుకుంటారు. అండ్ DS-160లో ఉన్న లాస్ట్ అది స్కాన్ చేసుకుంటారు. ఇంకా కన్ఫర్మేషన్ పేజ్లో మీకు ఏదైతే కోడ్స్ ఇలా వస్తాయో బార్ కోడ్, దాన్ని స్కాన్ చేసుకుంటారు. దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ లోపల పెట్టేయమంటారు. ఇవన్నీ లోపల పెట్టేసి మీకు ఎవరైతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో యుఎస్కి, వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ లెటర్, ఇంకా వాళ్ళ పాస్పోర్ట్, వాళ్ళ వీసా కాపీ అంటే జిరాక్స్, వాళ్ళ వీసా జిరాక్స్ కాపీ, వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ లెటర్, ఇంకా మన DS-160, ఇంకా మన ఒరిజినల్ పాస్పోర్ట్. ఇవి 3 మాత్రమే. ఇవి 4 ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనతో ఉండాలి. మిగిలిన అన్ని లోపల పెట్టేసుకోండి ఫస్ట్ అయితే అని చెప్తారు. సో ఇవి 4 మీ చేతిలో పట్టుకోండి, మిగిలినవన్నీ కంప్లీట్గా లోపల పెట్టుకోండి. ఫస్ట్ అక్కడ మనకి చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో వాళ్ళు చెప్తూ ఉంటారు, ప్లీజ్ మీకు వాళ్ళు పంపించిన లెటర్స్ అండ్ వాళ్ళ యొక్క వీసా కాపీస్ అవి రెడీగా పెట్టుకోండి అని. సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారు జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్
ఒక అమెరికన్ యంగ్స్టర్ ఉన్నారు. ఆయన నా ముందు ముగ్గురికి వీసా కన్ఫర్మ్ చేశారు. ఇటువైపు క్యూస్లో కూడా చాలా మందికి, అంటే ఇటువైపు క్యూలో అందరికీ రిజెక్ట్ అయింది, ఇటువైపు క్యూలో అందరికీ రిజెక్ట్ అయింది. ఇటువైపు నా ముందు ముగ్గురికి కన్ఫర్మ్ అయిపోయింది. సో నాకు ఇంకా వీసా రాదని, ఎందుకంటే నేను 4th వాళ్ళు నాకు వీసా ఇస్తారని నేను అసలు అనుకోలేదు. సో నాకు వీసా రాదని నేను కన్ఫర్మ్ అనుకొని ఇంటర్వ్యూయర్ దగ్గరికి వెళ్ళాను. ఆయనకి ఫస్ట్ చెప్పాము, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు సార్ అని చెప్పాను. ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పాను. వెరీ గుడ్ మార్నింగ్ అన్నారు. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు సార్ అని చెప్పాను. అంటే ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పి నన్ను అయితే లిటరల్లీ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. మా హస్బెండ్ని ఒక 5 క్వశ్చన్స్ అడిగారు. మీ బాబు ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడు అని, అండ్ మీకు ఇంకా మీ పిల్లలు ఇంకా ఎవరైనా ఇండియాలో ఉన్నారా అని అడిగారు. అండ్ 3rd క్వశ్చన్ ఏమో మీరు ఎన్ని రోజులు యుఎస్లో ఉంటారు అని అడిగారు. ఇంకా వెన్ యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పారు. అంతే. లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్ అనమాట. నేను థ్యాంక్ యూ ఆఫీసర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. ఆయన ఇట్లాగే స్మైల్ చేస్తే ఇట్స్ ఓకే అన్నారు. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను అనుకున్నది టఫ్ లేదు, అండ్ నాకు చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. నేను అందుకనే అందరికీ ఇది చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లోనే అడుగుతారు, ఇలాంటివన్నీ వదిలేసేయండి, హ్యాపీగా బిందాస్గా వెళ్ళండి. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. మీ DS 160లో మీరు ఏదైతే ఫిల్ చేశారో అవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, అవన్నీ ట్రూత్స్, అండ్ అవన్నీ మీరు తెలుసుకొని ఉండాలి. మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఇలాంటి కొన్ని మినిమం నాలెడ్జ్ మీకుంటే చాలు. దట్స్